హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్నికల్ ప్రో. నేను మీ కాదర్ భాష. ఫ్రెండ్స్, ఇవాళ మనం వీడియోలో ఏంటంటే మనకు వస్తున్నటువంటి ఫెస్టివల్స్ ఏవైతే ఉన్నాయో దివాళీ అట్లాగే దసరా, ఈ రెండింటికి అడ్వాన్స్ గా డిష్ టీవీకి సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే వచ్చినది. ఈ అప్డేట్ లో కొత్తగా ఒక స్కీమ్స్ అయితే తీసుకొచ్చడం జరిగింది. ఈ స్కీమ్ లో మనకు ఎట్లాంటి ఆఫర్స్ ఉన్నాయి, సో వాటిని మనం ఎలా వినియోగించుకోవాలి అనేది మనం లేట్ చేయకుండా అనేది తెలుసుకున్నాం. సో తెలుసుకునే ముందు మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. డిష్ టీవీలో నార్మల్ గా మనకి ఏంటంటే మంత్లీ రెంటల్ ప్రైస్ ఇంకా మనకు 277 లో అయితే ఇంకా ఉన్నది. సో దీనికి సంబంధించి మంత్లీ రెంటల్ రీఛార్జ్ చేసుకునే వాళ్ళకైతే ఇంకా తక్కువ రావాలని నేను ముందుగా ఆశిస్తున్నాను. సో నా తరఫున కూడా మీరు కూడా నిజమా కాదా, మీరు కూడా ఆశిస్తున్నారా లేదని చెప్పేసి కామెంట్ చేయండి. సో ఇలా రీఛార్జ్ కు బదులు కొత్తగా కనెక్షన్ తీసుకునే వాళ్ళకైతే సో స్పెషల్ గా కొన్ని ఆఫర్స్ అయితే డిష్ టీవీలో లాంచ్ చేయడం జరిగింది. ఆ ఆఫర్స్ అనేవి కూడా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఏంటంటే మన డిష్ టీవీలో రీఛార్జ్ కు సంబంధించి ఎవరైతే 30 డేస్ అంటే 30 రోజుల దాకా ఆగిపోయి ఉంటారో సో వాళ్ళకు మాత్రమే మనకు 218 రూపాయల స్కీమ్స్ అయితే ఇస్తున్నారు. సో రెగ్యులర్ గా ఎవరైతే రీఛార్జెస్ చేసుకుంటున్నారో సో వాళ్ళందరికీ కూడా 277 అయితే రీఛార్జ్ పర్ మంత్ అవుతుంది, ఓన్లీ తెలుగు. సో ఇది కూడా మనకు నార్మల్ ప్యాక్. అలా కాకుండా కొన్ని ప్యాక్స్ కూడా, స్పెషల్ ప్యాక్స్ కూడా మనం చూపించడం జరిగింది. 258, 259 సంబంధించినటువంటి హెచ్డి ప్యాక్స్. అందులో కొన్ని హెచ్డి ఛానల్స్ ఉంటాయి. సో ఆ వీడియో కూడా మనము ఇదివరకు మనం పబ్లిష్ చేస్తాం. ఐ కార్డ్స్ ఇస్తాను, డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో అక్కడి నుంచి కూడా మీరు చూడవచ్చు. ఇక ఈ వీడియోలో ఈ యొక్క డీటెయిల్స్ అనేది తెలుసుకుందాం రండి. మనకు డిష్ టీవీకి సంబంధించి దసరా దీపావళి ఆఫర్ కింద అని చెప్పేసి గతంలో మనకు 2 స్కీమ్స్ అయితే ఉండేది. అంటే 3000 క్యాష్ బ్యాక్ సంబంధించినటువంటి స్కీమ్ అయితే మనకు ఉండేది. సో ఆ స్కీమ్ అయితే మనకు రెగ్యులర్ గా అట్లాగే కంటిన్యూ ఉన్నది. అట్లాగే ఇప్పుడు కొత్తగా ఒక స్కీమ్ వచ్చేది. అంటే అదేంటంటే 2299 రూపాయలు. అంటే ఇది దాదాపు మనకు 3000 రూపాయలు, 2300 రూపాయలు అన్నమాట. సో ఈ 2300 రూపాయలకు గాను మనకు 2000 రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుంది. సో గతంలో ఎలా ఉండేదంటే ఇది మనకి 2300 అట్లా కాకుండా 2400, 500 రూపాయల ప్రైస్ అయితే ఉండేది. బట్ 6 months లాకింగ్ పీరియడ్, అంటే మనకు ఎస్డి ప్యాక్ తో మాత్రమే వచ్చేది. ఇప్పుడు మనం ఏంటంటే 2000 రూపాయల క్యాష్ బ్యాక్ మనము సో మనకు తెలుగు మెగాస్టార్ హెచ్డి అని చెప్పి ఒక ప్యాక్ అయితే మనం యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇది మనకు నెలకు 308 రూపాయలు అయితే పర్ మంత్ అయితే అవుతుంది. సో మనం ఈ వచ్చే 2000 రూపాయల క్యాష్ బ్యాక్ మనము ఆ మెగాస్టార్ అనే ప్యాక్ ను మనం యాక్టివేట్ చేసుకున్నట్టయితే సో మనకు ఇందులో మనకు ఛానల్లో జీ తెలుగు హెచ్డి, జీ సినిమాలు హెచ్డి, అట్లాగే మా టీవీ హెచ్డి, ఈటీవీ హెచ్డి, జెమినీ హెచ్డి, సో ఇవన్నీ కూడా హెచ్డి ఉంటాయి. వాటితో పాటు అనిమల్ ప్లాంట్ హెచ్డి, డిస్కవరీ హెచ్డి, టీసీఎల్ హెచ్డి. సో ఈ ఛానల్ అన్ని కూడా మనకు ఈ 308 రూపాయలకు సంబంధించినటువంటి మెగాస్టార్ హెచ్డి అనే ప్యాక్లు అయితే మనకు వస్తాయి. సో ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల మనకు బెస్ట్ ప్రాఫిట్ అయితే ఉంటుంది. అంటే మనకు ఇది మనము 2000 రూపాయల క్యాష్ బ్యాక్, అంటే 2300 రూపాయల ప్రైస్. ఇది 2000 క్యాష్ బ్యాక్ మనం యాక్టివేట్ చేసుకుంటే ఇది మనకు 6 months దాకా అయితే రన్నింగ్ అవుతుంది. ప్లీజ్ కి ఇప్పటికీ ఏంటి మనకు డిఫరెంట్ ప్యాక్ ఏమైనా అంటే సో మనకు 2500 రూపాయలు ఉన్నటువంటి ప్యాక్ అప్పుడు నార్మల్ ప్యాకే ఇచ్చేవారు. ఇప్పుడు ఈ క్యాష్ బ్యాక్ రావడం వల్ల మనం ఈ ప్యాక్ మనం యాక్టివేట్ చేసుకుంటే ఇలా హెచ్డి ప్యాక్ కూడా పొందవచ్చు. సో మాకు నార్మల్ ప్యాక్ చాలండి, హెచ్డి ప్యాక్ అవసరం లేదు అనుకునే వాళ్ళకి సో నార్మల్ ప్యాక్ 277 మనం యాక్టివేట్ చేసుకున్నట్టయితే ఇది ఆల్మోస్ట్ ఆల్ 7 months దాకా మనకైతే ఈ ప్యాక్ అయితే ఫ్రీ రావడం జరుగుతుంది. వాటితో పాటు 3000 సంబంధించినటువంటి క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా ఉన్నదని చెప్పాము. సో అది తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా సో 3000 క్యాష్ బ్యాక్ అంటే మనం 3000 పెట్టి డిష్ కొంటే మనకు 3000 కి కూడా మన అకౌంట్, మన యొక్క డిష్ టీవీ అకౌంట్ లో 3000 అనేది కూడా మనకు క్రెడిట్ అవుతుంది. ఆ అమౌంట్ తో మనము సేమ్ ప్యాక్, ఒకవేళ మనము ఈ తెలుగు మెగాస్టార్ హెచ్డి అనే ప్యాక్ మనం యాక్టివేట్ చేసుకున్నట్టయితే సో ఈ ప్యాక్ మనకు 11 months వ్యాలిడిటీ రావడం జరుగుతుంది. సో అంటే మనకు 308 ఇంటూ మనం 11 months వేసుకుంటే మనకు ఆల్మోస్ట్ ఆల్ 11 months అయితే మనకు ఆ యొక్క అమౌంట్ కు మనకు రావడం జరుగుతుంది వ్యాలిడిటీ. సో ఇప్పుడు ఏంటంటే మనం చెప్పేది ఓన్లీ కొత్త కనెక్షన్ ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో కొత్త ఈ యొక్క ప్రైస్ లిస్ట్ వచ్చింది కాబట్టి మార్కెట్ లో మీరు చూసుకొని తీసుకోండి అని చెప్తున్నాము. కొత్త కనెక్షన్ మన దగ్గర నుంచి అయితే మనం ఎవరికి కూడా బుక్ చేయట్లేదు. సో
సో ఒకవేళ ఓన్లీ సెటప్ బాక్స్ మాత్రమే కావాలనుకుంటే సో మన ద్వారా మనం సెటప్ బాక్సెస్ మాత్రం సప్లై చేస్తున్నాం. సో సెటప్ బాక్స్ కి ఎంత కాస్ట్ ఉంటుంది ఓన్లీ సెటప్ బాక్స్ అయితే అని చెప్పేసి చాలా మందికి డౌట్ ఉంటుంది. సో దానికోసం అని చెప్పేసి మీరు డిష్ హెచ్డి అని చెప్పేసి టైప్ చేసి మన నెంబర్ 7013158824 అనే నెంబర్ ని సేవ్ చేసుకుని ఆ నెంబర్ కి వాట్సాప్ లో మీరు డిష్ టీవీ హెచ్డి అని పంపించినట్టయితే సో ఆటోమేటిక్ గా మీకు దీనికి సంబంధించినటువంటి ఓన్లీ బాక్స్ ప్రైస్ అయితే మీకు రావడం జరుగుతుంది. కావాల్సిన వాళ్ళు మన దగ్గర నుంచి డైరెక్ట్ ఓన్లీ బాక్స్ కావాలనుకుంటే రీఛార్జ్ తో మనం కంపేర్ చేసుకున్నట్టయితే సో ఇది బెస్ట్. సో రెగ్యులర్ గా రీఛార్జ్ కంటే బెస్ట్ అంటే ఏంటంటే ఒకవేళ మనకు నార్మల్ ప్యాక్ కావాలనుకున్నట్టయితే మనం ఒక 6 months రీఛార్జ్ చేసుకోవాలనుకుంటే కూడా 1400 రూపీస్ అయితే ఉన్నది ఫిక్స్డ్. అట్లాగే మనము 277 తో మనం క్యాలిక్యులేట్ చేస్తే 6 months కి సో ఆల్మోస్ట్ ఆల్ ఇది 1700 దాకా అయితే మనకు రీచ్ అవుతుంది. కాబట్టి ఆ ప్రైస్ కి మనం కొత్త బాక్స్ ఇస్తున్నటువంటి ప్రైస్ కి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఒకవేళ అలా కావాలనుకునే వాళ్ళు కూడా అది తీసుకుంటే బెస్ట్ అని నేను చెప్తాను. సో ఇది ఆల్రెడీ డిష్ టీవీ ఉన్న వారికి ఇలా బాక్స్ ను రీప్లేస్మెంట్ చేసుకోవడం వల్ల మంచి ప్రాఫిట్ అయితే ఉంటుంది. అట్లాగే ఏదైనా ప్రీవియస్ నార్మల్ బాక్సెస్ ఏవైనా కూడా కార్డ్ బాక్సెస్ ఉన్న వాళ్ళు కానివ్వండి, బాక్స్ ఏమైనా సర్వీస్ వచ్చిన వాళ్ళు కానివ్వండి, సో వారికి ఇది కూడా ఒక మంచి సోర్స్ అని కూడా మనం చెప్పవచ్చు. ఇక దీపావళి దసరా దాకా మనము ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా అని కూడా మనం వెతకక్కర్లేదు. సో అడ్వాన్స్ గా ఇప్పుడే వచ్చేసింది, దానికోసం వీడియో కూడా మనం అప్లోడ్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇదన్నమాట ఫ్రెండ్స్, ఈ వీడియోకి సంబంధించి డిష్ టీవీకి సంబంధించినటువంటి ఒక ఆఫర్ కొత్తగా వచ్చాదని చెప్పాం కదా. అట్లాగే నెక్స్ట్ వీడియోలో ఇంకా మనకు వీడియోకాన్ కి సంబంధించి, ఎయిర్టెల్ కి సంబంధించి కూడా ఉన్నాయి. సో అవన్నీ కూడా మీకు ఇంకా తెలియాలి, మీకు కూడా ఏంటి ఆఫర్స్ ఉన్నాయంటే సో సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీరు కూడా ఏమే ఆఫర్స్ ఏ కంపెనీలో ఉన్నాయి, ఎట్లా మనం యూజ్ చేసుకోవాలని చెప్పేసి కూడా మీకు తెలుస్తుంది. సో ఖచ్చితంగా వీడియో చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ ని, తెలుగు టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్.